ముదోల్ నియోజకవర్గంలో మొదటి ప్రశ్న, కేసీఆర్ పాలన కంటే రేవంత్ పాలన మెరుగ్గా ఉందని అడిగాము. ముదోల్లో అంటే ఉంది అనే వాళ్ళ సంఖ్య 40% అయితే, లేదు అనే వాళ్ళ సంఖ్య 52%, ఇప్పుడే చెప్పలేమనే వాళ్ళ సంఖ్య 8%. మనం గమనించాలి, ముదోల్ నియోజకవర్గం నుంచి రామారావు పటేల్ గెలిచారు బీజేపీ నుంచి. గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండే, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. అక్కడ ఆయన బీజేపీ నుంచి విజయం సాధించారు ఎమ్మెల్యేగా. సో ముదోల్లో బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారు. అక్కడ రిజల్ట్స్ మనం చూస్తున్నాం. కేసీఆర్ పాలన కంటే రేవంత్ పాలన మెరుగ్గా ఉంది అంటే 40% ఉంది అంటున్నారు, 52% లేదు అంటున్నారు, 8% ఇప్పుడే చెప్పలేమంటున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, రేవంత్ పాలనకు మీరు ఇచ్చే మార్కులు ఎన్ని అని మనం ముదోల్ ప్రజలను అడిగినప్పుడు 28% మంది ప్రజలు 25 మార్కులు ఇస్తే, 36% మంది ప్రజలు 50 మార్కులు ఇచ్చారు. 75 మార్కులు ఇచ్చిన వాళ్ళ సంఖ్య 20%గా ఉంటే, 100కు 100 మార్కులు ఇచ్చిన వాళ్ళ సంఖ్య 16%గా ఉంది ముదోల్ నియోజకవర్గంలో. సో పాలన మెరుగ్గా ఉంది అనే దానికి మీరిచ్చే మార్కులు అనే దానికి అయితే వ్యత్యాసం కొంచెం డిఫరెంట్ ఎక్కువగా కనపడుతూ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఉద్యోగాల కల్పనలో కేసీఆర్ కంటే రేవంత్ సర్కార్ బెటర్ అనుకోవచ్చా అని మనం అడిగాము. ఎందుకంటే నిరుద్యోగ యువతకు సంబంధించినటువంటి క్వశ్చన్ అది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తిగా వస్తున్న నేపథ్యంలో, డిసెంబర్కు 2 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్న నేపథ్యంలో చేసిన సర్వే కాబట్టి, స్థానిక సంస్థల కోసం చేసినప్పటికీ కూడా నిరుద్యోగ యువతకు సంబంధించినటువంటి క్వశ్చన్ పెట్టాము. నిరుద్యోగ యువతతో పాటు వాళ్ళ కుటుంబాలని తెలుగు 360 కలిసింది శాంపుల్స్ తీసుకునే టైంలో. ఉద్యోగాల కల్పనలో కేసీఆర్ కంటే రేవంత్ సర్కార్ బెటర్ అనుకోవచ్చు అని మనం అడిగితే 48% అవును బెటర్ అంటే, 52% లేదు కాదు అన్నారు. సో ఆల్మోస్ట్ వెరీ నియర్ బై ఉంది అని చెప్పుకోవచ్చు ఈ విషయంలో. మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది అని మనం ముదోల్ ప్రజలను అడిగాము. ముదోల్ ప్రజలు చెప్పినటువంటి సమాధానం, బాగుంది అనే వాళ్ళ సంఖ్య 22% అయితే, బాగోలేదు అనే వాళ్ళ సంఖ్య 52%, మెరుగుపరుచుకోవాలి అనే వాళ్ళ సంఖ్య 26%. ఇక్కడ ముదోల్లో బీజేపీ అభ్యర్థి గెలిచారు, బీజేపీ నుంచి ఎమ్మెల్యే గెలిచారు. ఎమ్మెల్యే రామారావు పటేల్కు బాగుంది అనే వాళ్ళ సంఖ్య, ఆయన పర్ఫార్మెన్స్ బాగుంది అనే వాళ్ళ సంఖ్య 22% అయితే, బాగోలేదు అనే వాళ్ళ సంఖ్య 52% అయితే, మెరుగుపరుచుకోవాలి అనే వాళ్ళ సంఖ్య 26%గా ఉంది.